ఓకే, సో బేతా వ్యాలీ అయితే చూసాము, చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. అంటే చుట్టుపక్కల మొత్తం మౌంటైన్స్ ఉండి మధ్యలో ఒక పచ్చిక బయలులాగా ఒక మీడోస్ లాగా ప్లెయిన్ ల్యాండ్ లాగా ఉంది. అందుకే దీన్ని బేతాబ్ వ్యాలీ అంటారు. బేతాబ్ వ్యాలీ అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బేతాబ్ అనే హిందీ మూవీ వచ్చింది. సో దాని నుంచి అప్పటి నుంచి దీనికి బేతాబ్ వ్యాలీ అని పేరు. అంతకుముందు హజన్ వ్యాలీ అని ఉండేది, హగన్ వ్యాలీ ఆర్ హజన్ వ్యాలీ అంట. తర్వాత నుంచి బేతాబ్ వ్యాలీ అయిపోయింది ఆ సినిమా వల్ల. చాలా బాగుంది. నేను అయితే ఆ మూవీ చూడలేదు, చూద్దాం మరి. అంటే ఇక్కడే షూటింగ్ చేసి ఉంటారు వాళ్ళు. यही पोज है, ये भी पोज में, ये शोल्डर पे वाटर में पोज। ఇక్కడైతే మనం ప్రజెంట్ ఆరు వ్యాలీకి వచ్చినాము. ఇక్కడ రివర్ పాయింట్, కేవ్, కూత్ పటారి, లిడ్డర్ వ్యాలీ, గ్రీన్ టాప్, ఆరు వ్యాలీ ఇవన్నిటికి ఇక్కడి నుంచి తీసుకెళ్తారంట. సో మనం అయితే అవన్నీ వెళ్ళట్లేదు. ఆల్రెడీ ఇక్కడ 4:30 అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవాలి. ఓకే, సో మనకు ఆరు వ్యాలీ రావాలంటే పెహల్గామ్ నుంచి ఇంకొక 12 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్ అయితే కొంచెం డేంజరస్గా ఉంది బైక్ మీద వస్తే. ఒక సైడ్ రేలింగ్స్ లేవు, బట్ సూపర్ ఉంది. డే టైమ్ అయితే ఓకే, నైట్ అయితే చాలా ఇబ్బంది, కానీ డే టైమ్ ఈజ్ ఫైన్. ఓకే, మనకైతే వెనక సైడు చాలా బాగుంది. అంటే ఇక్కడ చాలా విలేజ్లు కూడా ఉన్నాయి మధ్యలో. ఒకటే ఆరు వ్యాలీ అండ్ బేతాబ్ వ్యాలీ అనే కాకుండా చాలా ఉన్నాయి, కానీ ఈ రెండు ఫేమస్ అయినాయి. మనకు ఆరు వ్యాలీ దగ్గర అయినా బేతాబ్ వ్యాలీ దగ్గర అయినా మనం అకామిడేషన్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనమైతే కొంచెం ముందుకు వెళ్ళి వ్యాలీని అయితే చూద్దాం. సో చాలా మంది వచ్చారు. మొత్తం మనకు మౌంటైన్స్ పైన చూస్తే మంచు పూర్తి గరగలేదు. అంటే ఫ్రెష్ స్నో అయితే కాదు. మనం వెనక సైడ్ ఇక్కడ చూస్తే స్నో కనిపిస్తుంది, అది కొంచెం గట్టిగా ఉంటుంది, కరుగుతుంది, యాక్చువల్గా మెల్ట్ అవుతుంది. రకరకాల షాలువాస్ అని అమ్ముతున్నారు, కానీ మనం అవన్నీ ప్రస్తుతానికి అయితే ఇంట్రెస్ట్ లేదు. ఇదంతా వ్యూ పాయింట్ మనం వచ్చింది ఆరు వ్యాలీ. బేతాబ్ వ్యాలీ ఏంటంటే చాలా పెద్ద వ్యాలీ లాగా ఉంది. ఇక్కడ కూడా రకరకాల ప్లేస్లలో ఆగి చూడవచ్చు. ఇది ఒకటే వ్యూ పాయింట్ కాదు, కొన్ని చూద్దాం. సో చాలా బాగుంది. అంటే ఇక రకరకాల వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో ఇటు సైడ్ చూస్తే మనకు మొత్తం రకరకాల చెట్లు ఉన్నాయి. ఇంకొంచెం మంచు కూడా పూర్తి గరగలేదు. బా, టెంపరేచర్ చాలా చల్లగా ఉంది. సో నిన్నైతే వర్షం పడ్డది, గుల్మార్గ్కి వెళ్ళి వచ్చేటప్పుడు తడిసిపోయాను. వావ్, ట్రాఫిక్ జామ్, తర్వాత బైక్ రైడింగ్, తర్వాత చలి, తర్వాత ప్రాపర్ గేర్ వేసుకోలేదు, గ్లౌజ్ ఇట్లా అవన్నీ ఉండి చాలా బాగుండేది. వావ్, ఈరోజు ఎలా ఉంటుందో. వెనక సైడ్ అయితే చాలా మౌంటైన్స్ ఉన్నాయి, వాటిపైన మంచు కూడా ఉంది. అంటే బెస్ట్ ఏంటంటే నేను చెప్పేది, ఇలాంటి చలి ప్రదేశాలకు వస్తే బైక్ రైడింగ్ తీసుకుంటే, అంటే ఇప్పుడు మన 1 డేకి బైక్ ఇస్తారు కదా, ప్రాపర్ గేర్తో రావాలి. అంటే గ్లౌజు, మనకు రైడింగ్ గ్లౌస్ ఉంటాయి, గ్రిప్ ఉండాలి కదా. అంటే చలి కాగాలి, వర్షానికి కాగాలి, గ్రిప్ ఉండాలి. మళ్ళీ గ్రిప్ లేకపోతే మనం ఎక్సిలేటర్ తిప్పలేం కదా. సో బెస్ట్ ఏంటంటే కార్ తీసుకుని వస్తే బెస్ట్. కంప్లీట్ సమ్మర్ అయితే, ఇప్పుడు ఏప్రిల్ కదా, ఏప్రిల్ ఫస్ట్ వీక్. ఇప్పుడు ఏంటంటే జస్ట్ వింటర్ అయిపోయి సమ్మర్ వస్తుంది. సో ఇప్పుడు బాగా చలిగా ఉంటుంది, వర్షం కూడా పడుతుంట. జూన్ జూలై టైం అయితే మనకు కొంచెం ఇంకా బాగుంటుంది బైక్ రైడింగ్కి. వావ్, చాలా చల్లగా ఉంది, తొందరగా వెళ్ళిపోవాలి మళ్ళీ మనం బ్యాక్. సో మన వెనక సైడ్ అయితే మౌంటైన్స్ పైన మంచు, ఇంకా మంచు లాగా ఉంది. అంటే మనం ఇక్కడి నుంచి చూస్తే కనుక అట్లా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్తే ఫ్లఫీగా ఉంటుంది, మంచు గట్టిగా ఉంటుంది, కాలేస్తే జారే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి.
మనకు మామూలు షూస్ కంటే ఇక్కడ కూడా కొంచెం మంచు ఉంది. ఇది కూడా కరగలేదు. సినిమాలో చూపించి ఉంటుంది మంచిగా ఇలా ఉంటుంది. మీరు ఆ మౌంటైన్స్ పైకి వెళ్ళినా కూడా. ఇది హోటల్ పక్కన. అలా ఉంటుంది. మన మౌంటైన్స్ పైకి వెళ్ళినా అలానే ఉంటుంది. ఫ్రెష్ స్నో అయితేనే బాగుంటుంది. మనం అంటే బాగుంటుంది అంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ నిన్న పడదంట, నిన్న సోనమార్గ్లో పడ్డది. సో రేపు మనం సోనమార్గ్ వెళ్తాం. సోనమార్గ్లో మంచు ప్రిడిక్షన్ ఉంది, స్నో ప్రిడిక్షన్ చూద్దాం. వావ్, చాలా సూపర్గా ఉంది. సో కొన్ని ప్లేసెస్ చూసైతే వెళ్దాము. ఇటు సైడ్ కూడా బాగుంది. ఇటు సైడు వావ్ సూపర్గా ఉంది. యాక్చువల్గా ఏంటంటే నాకు ఇంకో టైం లేదు, కానీ మనం టైం ఉంటే కనుక ఇక్కడ అకామిడేషన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆరు వ్యాలీ దగ్గర ఉన్నాయి, బేతా వ్యాలీ దగ్గర ఉన్నాయి. మనం ఉండి అకామిడేషన్ ఉండి కొంచెం ప్రాపర్గా ఎంజాయ్ చేయొచ్చు. అంటే యాక్చువల్గా ఆరు వ్యాలీ ఒక 2 days, బేతా వ్యాలీ ఒక 2 days అట్లా ఉండొచ్చు ఈజీగా. ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి, అంటే కొన్ని వ్యూ పాయింట్స్కి తీసుకెళ్ళడానికి. సో వ్యాలీ అంటే ఇదే అనుకుంటా, అంటే 2 కొండల మధ్యలో ఉండేది వ్యాలీ కదా. సో వ్యాలీ లోయ. సో ఇక్కడైతే మనకు హోటల్ ఆల్పైన్ 6 జమ్మూ కాశ్మీర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు పెట్టారు హోటల్స్ అనుకుంటుంది. ఇక్కడ మంచి అయితే ఉన్నది, పూర్తిగా తీసేయలేదు, పోలేదు పూర్తిగా. అంటే ఎంత మంచు పడ్డదో ఈ జనవరి ఫిబ్రవరి టైంలో. సో ఆ టైంలో వస్తే కనుక సూపర్ మంచు ఉంటుంది. ఈవెన్ దో ఇది కొంచెం సౌత్ సైడ్ ఉన్నా కూడా మంచు చాలా పడుతుంది. ఇంకా అక్కడ ఆ పైన అయితే ఇంకా మంచు ఉన్నది అక్కడ పైన. తర్వాత మళ్ళీ ఇక్కడ ఫుల్ మంచు ఉంది. ఎక్కడ పడితే అక్కడ మనకు డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నాడు, చూద్దాం.